ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆయిషా బర్నీని కూర్చోబెట్టి మరీ వార్నింగ్ ఇస్తుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఆయిషా బర్నీ గారు మీరు అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు అని అడిగేసరికి నువ్వెందుకు వచ్చావమ్మా, నేను దానికే వచ్చాను అంటే మీరు గెలవడానికే కదా వచ్చారు అంటే అవును అంటే మరి మీరు గెలిచేది పక్కన పెట్టేసి మీరు బాండింగ్స్ మధ్యలో ఉండిపోయారు బర్నీ గారు. మేము ఎందుకు చెప్తున్నాం అనేది మీరు ఆలోచించండి. ప్రతిసారి నేను ఇదే పాయింట్ చెప్తున్నాను అంటే బయట అది ఎలా పోర్ట్రేట్ అయ్యిందో చూడండి అంటూ బర్నీకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆయిషా. అయితే బర్నీ నేను కూడా కొంచెం కొంచెంగా ఆ బాండింగ్ లో నుంచి బయట పెడుతున్నానమ్మా అంటే ఎక్కడ పడుతున్నారండి బయట? సందు దొరికితే చాలు తనుజాకి అలాగే దివ్యకి సపోర్ట్ చేయడమే సరిపోతుంది. అయితే నేను కూడా ఈ రోజు నుంచి మిమ్మల్ని నానాని పిలుస్తాను, అప్పుడు మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ తనుజా నేను టాస్క్ ఆడే వస్తే నాకే సపోర్ట్ చేస్తారా తనుజాకే సపోర్ట్ చేస్తారా? అప్పుడు ఇద్దరికి చెయ్యలేక మీరు బుర్ర పట్టుకోవాల్సి వస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చింది మీరు మీ గేమ్ మీరు ఆడుకోవడానికి, తనుజా కోసమో దివ్య కోసమో కాదు. మీకు అంతగా చెప్పాలి అంటే లాస్ట్ వీక్ ఆడియన్స్ కూడా మీకు ఏం చెప్పారు? మీరు బాండింగ్స్ మధ్యలో ఉండిపోయారండి, మిమ్మల్ని హౌస్ లో ఉంచాలని కూడా మాకు లేదు అని వాళ్ళే అంత డెసిషన్ తీసుకున్నారు అంటే మీ ఆట ఏ రేంజ్ లో బయటకు వెళ్ళిందో అర్థం చేసుకోండి. బర్నీ గారు నేను ఒక్కటే చెప్తాను, తనుజాని దివ్యాని మీరు మర్చిపోయి మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెడితే మీరు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు అంటూ బర్నీకి మంచి బూస్టప్ ఇస్తుంది ఆయిషా. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. లాస్ట్ 5 years బ్యాక్ బర్నీ ఎలా ఉండేడు, ఇప్పుడు ఎలా ఉండేవాడని. ఏదేమైనా సరే నేను నా గేమే ఆడుతున్నాను తప్ప నేను ఎప్పుడూ కూడా టాస్కుల్లో కానీ తనుజాకు కానీ దివ్యకు కానీ నేను హెల్ప్ చేసింది లేదు. మేము మామూలుగా ఒక బాండింగ్ తో ఉన్నాం అంతే, అది గేమ్ వరకు కాదు మాటల వరకే అంటూ బర్నీ చెప్పుకొచ్చాడు. ఏదేమో మరి మొత్తానికి లైవ్ లో ఆయిషా మాటలు బర్నీ మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.